పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకుల వేధింపులకు మరొక ఉద్యోగి బలయ్యాడు. అన్నవరం సొసైటీ బ్యాంకులో శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారు. అయితే శ్రీనివాసరెడ్డిని తెలుగుదేశం సానుభూతి పరులైన అదే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు వేధిస్తూ ఉన్నారు. ఈ వేధింపులు భరించలేక ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఫస్ట్ నుంచి ఏం బెదిరిస్తున్నారు, ఏం వేధిస్తున్నారు, ఏమంటున్నారు? గవర్నమెంట్ మారిన కాడి నుంచి నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో, మా భార్యను పెట్టుకోవాలని డొప్పలపూడి శ్రీనివాసరావు అని అతను బాగా వేధింపులకు గురి చేశాడు. అతను వేరే అదే ఊరబ్బాయి కాదు, వేరే బ్రాంచ్లో చేసేవాడు కూడా. మర్రిపాలెం అనే ఎడ్లపాడు మండలం మర్రిపాలెంలో ఉద్యోగం చేసేవాడు. ఆ నుంచి రిలీవ్ ఆర్డర్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి బుక్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మొత్తం మా వాడిని బాగా టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టి బుక్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో, మా భార్యని నీ పోస్ట్లో చేర్చుకోవాలి, జీతాలు ఆపాడు. దానికి తోడు సురేంద్ర బాబు అని అతను స్పెషల్ ఆఫీసరు అతను ఎనుకొండ నుంచి ఇక్కడికి మార్పించుకొని కావాలని మా వాడిని బాగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే చెప్పాడు, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు ఇది ఒక్కటే జీవనం, నాకు ఇది తప్పితే ఇంకేది లేదని అన్నాడు. అన్నా నువ్వు చచ్చిపోయినా మాకు ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళిపో ముందు అని చెప్పి వాడిని బెదిరించారు. వాడు ఇక లెటర్ రాసుకొని పర్సులో పెట్టుకున్నాడు. వాడు నా చావుకు కారణం అయిన దొప్పలపూడి శ్రీనివాసరావు మరియు ఆఫీసరు సురేంద్ర బాబు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి వాడు లెటర్ రాసుకొని, వాడు స్వహస్తంతో రాసుకొని లెటర్ పెట్టుకొని వాడు చనిపోయాడు. ఏమంటారంటే మా ప్రభుత్వం వచ్చింది, మేమే చేయాలి, మీరు వెళ్ళిపోమంటారంట. అవునవును, మా ప్రభుత్వం వచ్చింది, నువ్వు ఇంకా ఇక్కడ ఉండటానికి లేదు, నీ చేతనైనా చేసుకో, నీ దిక్కుండోడు చెప్పుకో అని అంటే, మా ఓడు శ్రీనివాసరెడ్డి నాకు ఇది తప్ప గత్యంతరం లేదు, నేనేం పని చేయలేను, నేను ఆత్మహత్య చేసుకోవడం శరణ్యం అని అంటే, చేసుకో ముందు తొందరగా చేసుకో అని అన్నారు. అదే తొందరగా చేసుకో, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మాకు అడ్డం లేకుండా పోతావు అని అన్నాడు. అందుకని వాడు ఆ మనస్తాపంతో లెటర్ రాసుకొని పర్సులో పెట్టుకొని చనిపోయాడు. శ్రీనివాసరెడ్డి గారి భార్య మనతో ఉన్నారు. ఏమ్మా, శ్రీనివాసరెడ్డి గారు చెప్తూ ఉన్నారా మిమ్మల్ని ఎట్లా వేధిస్తూ ఉన్నారని? చెప్తున్నారు సార్. సాయంత్రం టప్పుడు డైరీ సాయంత్రం ఇంటికి రాగానే నాతో చెప్తారు, కానీ మేము సర్ది చెప్పుకుంటా ఉంటున్నాము, నీ పరిస్థితి బాగలేదు కాబట్టి మేము కూడా అర్థం చేసుకుంటున్నాము, అట్లాంటి పనులు ఏం చేసుకోవాకు, బాగా వాళ్ళ ఆవిడని పెట్టుకోవడం కోసమే మా మీద బాగా టార్గెట్ చేశాడు, మా వారి మీద. ఇంక మేము ఏం చేసేది లేక ఆయనకి జాగ్రత్తలు చెప్పుకుంటున్నాము. దానికి ముందు కానీ ఏదైనా తాగుతాను చచ్చిపోతాను, వాడు బాగా నన్ను ఏదైనా చేసుకొని పోను, అసలు అడ్డం లేకుండా మా ఆవిడని పెట్టుకోవాలి, అంతకుముందు వాళ్ళ ఆవిడ చేసిందంటండి, అది మా చెప్పేవాళ్ళు. ఇదైపోయారు. 3 నెలలు అవుతుంది, శాలరీలు కూడా వేయట్లేదు. దానివల్ల గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి శాలరీ అన్ని ఆపేశారు సార్. దానికి బాగా మైండ్ ప్రెజర్ తీసుకున్నారు. మేము ఆడికి సర్ది చెప్తానే ఉన్నాము, ఏం చేసుకోవాకు, వాళ్ళు అట్నే అంటుంటారులే, వెళ్ళి వస్తుండు, వాళ్ళు నిన్ను ఇది చేయటానికే కావాలని చేస్తున్నారు సురేంద్ర బాబు గారును ఆయన డప్పలపూడి శ్రీనివాసరావు ఇద్దరు కలిసి అని చెప్పామండి. రాజీనామా చేయొద్దు, ఏదన్నా ఉంటే వాళ్ళు సస్పెండ్ చేశారనుకో, ఆ లెటర్ తెచ్చుకో, ఆ లెటర్ తెచ్చుకుంటే ఏదైనా కోర్టు ద్వారా ప్రొసీడ్ అవుదాము, నువ్వేం ఇట్లాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని మేము ఓదార్చాం. ఇక తర్వాత ఇంటికి వెళ్ళినాక ఇంకా ఇంతకు ముందు నుంచి జరుగుతుంది, నిలబెట్టి జరుగుతుంది. మేము వాడిని జాగ్రత్తగా చెప్పుకుంటున్నాం, నీకేం ఇబ్బంది లేదబ్బా, ఏదన్నా డబ్బులు అవసరమైతే మేము ఇస్తాను, నీకు ఇంట్లో ఇబ్బంది అయితే నువ్వేం అఘాయిత్యాలు చేసుకోబాకు, వాళ్ళు సస్పెండ్ చేశారు, ఆ లెటర్ తెచ్చుకో, ఆ లెటర్ నాకు కోర్టు ద్వారా ప్రొసీడ్ అవుదాం అంతే, ఇంక మనం వాళ్ళు వద్దంటే ఇంక అప్పుడు బాగున్నా మానుకో అని చెప్పాం. అది జరిగిందండి. మీతో ఏమన్నా మాట్లాడారా ఇంతకుముందు? చెప్పాడండి, మేము ఆటోలో తీసుకొచ్చేటప్పుడు, అన్న ఇట్లా వాడి వల్ల నేను చనిపోయింది, వాడిని మాత్రం వదిలిపెట్టొద్దన్నా, వాడి మీద మాత్రం కేసు ఇచ్చేయాల్సిందే, నేను మాత్రం ఎక్కువ తాగానన్నా
చనిపోతున్నానని వాడు మాకు ఆటోలోనే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తీసుకొచ్చేటప్పుడే చెప్పాడు. ఇక్కడికి రాగానే డాక్టర్ గారు కూడా బాగా ఎక్కువ తాగాడు, నేను చెప్పలేను అని అన్నాడండి. సరే వీలైనంత మట్టికి అతను కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పేసి నిన్నటిదాకా ఉంచాము. నిన్న 2:30-3 మధ్యలో ప్రాణం పోయిందండి. కేవలం ఈ అరాచకం వల్లే, టీడీపీ అరాచకం వల్లే ఇదైపోతున్నాయి, కొన్ని ఊళ్ళు నాశనం అయిపోతున్నాయండి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందో మరి అర్థం కావట్లేదు. ఇట్లా బెదిరిస్తే అసలు జనం ఏమవుతారండి? ఇది ఊరా వల్లకాడ చేసినట్టు అవుతుంది. కానీ దాన్ని వీళ్ళంతా మరి దాన్ని పై ఆఫీసర్లు కానీ దీన్ని కానీ కన్నిచ్చే మార్గం చేసి వీళ్ళ కుటుంబానికి మా వాళ్ళకి న్యాయం చేయమని దండం పెట్టి ఏడుకుంటున్నాం. మాది నల్లగార్లపాడు, రొంపిచర్ల మండలం. మాకు జరిగిన అన్యాయాన్ని మరొకరికి జరగకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అబ్బాయికి ఏదో ఒకటి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి. ఈ అబ్బాయి మా శ్రీనివాసరెడ్డి కొడుకు. లేదా ఎట్లా అని ఇంకెంతమంది బలి అవుతారు? ఇంకా 4 ఉన్నారంట బాధ్యులు, వాళ్ళని కూడా తీసేసి మీరు కూడా చచ్చిపోండి అంటున్నారంట. అంటే ఏంటి వాళ్ళని పెట్టుకుంటారంట? వాళ్ళని పెట్టుకుంటారంట. మా వాళ్ళు ఉండాల్సిందే, మీరు ఉండటానికి వీల్లేదు. వాళ్ళు కూడా అట్లానే ప్రెషర్ చేశారు. రాత్రి వాళ్ళు కూడా వచ్చారు. రాత్రి వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళని కూడా బెదిరిస్తున్నారంట. ఏంది మీరు అడ్డుపోయి వాళ్ళకి చెప్తున్నారు అది ఇదనని. వాళ్ళు రాత్రి వచ్చి ఏడిచిపోయారు. వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఇచ్చిపోయారు. వాళ్ళని ఎట్లా దీన్ని ఖండించకపోతే మరొక 4 చనిపోయేటట్టు ఉన్నారండి. అది ఇక్కర్తి పిఎస్లో ఆమె పేరు, వీళ్ళు పేర్లు అంటే నాకు ఐడియా లేదు సార్. వాళ్ళు కూడా మాకు రాత్రి ఇక్కడికి వచ్చి నిర్ణయించుకొని వాళ్ళు ఏడిచిపోయారు. పల్నాడు జిల్లాలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు అరాచకం ఎక్కువైపోయింది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన తెలుగుదేశం నాయకులు దాడులు చేసి హింసిస్తూ ఉన్నారు. మరొక వైపు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన ఉద్యోగాల్లో ఉన్న, వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు, కింది స్థాయి ఉద్యోగుల్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు ఈ ఉద్యోగాలకి రాజీనామా చేసి వెళ్ళిపోయింది, మేము మా వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామంటూ వేధిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే శ్రీనివాసరెడ్డిని కూడా వేధించారు. శ్రీనివాసరెడ్డి ఆ వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులైతే ఒకటే చెప్తున్నారు, ఎవరైతే వేధించారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన సెక్షన్స్ విధించి ఖచ్చితంగా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, నర్సరావుపేట.